శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. భారత్ పర్యటనలో భాగంగా పుట్టపర్తికి చేరుకున్నారు వెనిజులా ప్రెసిడెంట్. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబా సమాధి దర్శనానికి వచ్చారు వెనిజులా దేశ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగేజ్. సత్యసాయి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు ట్రస్ట్ ప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే పల్లి సింధూర. రోడ్డు మార్గాన ప్రత్యేక కాన్వాయ్లో ప్రశాంతి నిలయం చేరుకున్నారు వెనిజులా ప్రెసిడెంట్. బాబా సమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి భజన మందిరంలో కూర్చొని భజన చేశారు వెనిజులా ప్రెసిడెంట్. రైట్, ఇక పుట్టపర్తికి చేరుకున్నారు వెనిజులా దేశ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగేజ్. పుట్టపర్తి సాయిబాబా మందిరానికి సంబంధించి ఆ ట్రస్ట్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, వెనిజులా దేశ ప్రెసిడెంట్ కి ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఉంది, అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు ఆ ట్రస్ట్ ప్రతినిధులు దీనికి సంబంధించి? వెనిజులా పబ్లిక్ యాక్టింగ్ ప్రెసిడెంట్ పుట్టపర్తి చేరుతున్నారు డెల్సీ రోడ్రిగేజ్. ప్రస్తుతం వెనిజులా యాక్టింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. పుట్టపర్తి సత్యసాయి బాబా మహాసమాధి ప్రశాంతి నిలయంలో దర్శించుకునేందుకు ఆమె ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆ పుట్టపర్తి విమానాశ్రయంలో డెల్సీ రోడ్రిగేజ్ ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ క్యాంపస్, అదేవిధంగా ఎస్పీ సతీష్ కుమార్ తో పాటు యాక్టివ్గా పుట్టపర్తి ఎమ్మెల్యే ఎల్ఏ సింధూరారెడ్డి వీరందరూ కూడా ఘన స్వాగతం పలికారు. అదేవిధంగానే ట్రస్ట్ సభ్యులు ట్రస్ట్ సత్యసాయి బాబా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ రత్నాకర్తో పాటు అదేవిధంగా పలువురు ట్రస్ట్ సభ్యులందరూ కూడా వెనిజులా అధ్యక్షురాలకి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేకంగా బొట్టేలు ఇచ్చి ఆమెకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి తన చిన్నపిల్లలతో వచ్చి ఆమెకు స్వాగతం పలికారు, బొట్టే ఇచ్చారు. అదేవిధంగా ప్రత్యేక సత్యసాయి ఆమె సత్యసాయి బాబా దర్శన మహాసమాధి దర్శనానికి వచ్చినటువంటి డెల్సీ రోడ్రిగేజ్ కు ఎమ్మెల్యే ఆ పట్టుచీరలు సమర్పించినటువంటి పరిస్థితి. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేకంగా రోడ్డు మార్గంలో పుట్టపర్తి సత్యసాయి బాబా యొక్క సమాధి అక్కడికి రోడ్డు మార్గంలో వచ్చారు. ప్రశాంతి నిలయానికి రోడ్డు మార్గంలో విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంలో వెనిజులా అధ్యక్షురాలు పుట్టపర్తి వచ్చినటువంటి సందర్భంగా జిల్లా ఎస్పీతో పాటు అది ప్రత్యేక అధికారులందరూ కూడా ఎలాంటి అవాంఛనీయ సంగతి చేరుకోకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. పుట్టపర్తి మొత్తం ప్రత్యేకంగా బేదకళ్లతో పోలీసుల నిఘా కూడా ఉంటారు. ఈ నేపథ్యంలోనే అయితే గతంలో కూడా పుట్టపర్తి సత్యసాయి బాబా అంటే ఆమెకు డెల్సీ రోడ్రిగేజ్ కు ఎంతో ప్రేమ, అభిమానము, అదేవిధంగానే భక్తి, ఇలాంటి నేపథ్యంలోనే ప్రత్యేకంగా ఈ రోజు పుట్టపర్తి సత్యసాయి బాబు మహాసమాధిని దర్శించుకునేందుకు ఇక్కడికి వచ్చారు. పుట్టపర్తిలోనే రాత్రి ప్రత్యేకంగా అధ్యక్షురాలు రోడ్రిగేజ్ అక్కడ బస చేసేటువంటి పరిస్థితి. మొత్తం పైన జిల్లా అధికార యంత్రాంగంలో అదేవిధంగా పోలీస్ అధికారులు ఎన్ని రోజులు పర్యటన ఉండేటువంటి అవకాశం ఉంది? పుట్టపర్తి పరిసరాల్లో ఏమైనా వెళ్లేటువంటి అవకాశం ఉందా? దీనికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి ట్రస్ట్ సభ్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏం చెప్తున్నారు? అయితే ఈ డెల్సీ రోడ్రిగేజ్ ప్రత్యేకంగా సత్యసాయి బాబా యొక్క భక్తురాలు కావడంలో ప్రత్యేకంగా మహాసమాధిని దర్శించుకున్నట్టు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో అధికారులు అదేవిధంగా వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. వీరి యొక్క ఆహ్వానానికి ఆమె మంత్రముగ్ధులయ్యారో అదేవిధంగానే ఆ భగవన్మందిరంలో ఏదైతే ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా మహాసమాధి అక్కడ ప్రత్యేకంగా గుర్తొచ్చే చాలా భక్తి శ్రద్ధలతో అక్కడ భజన గీతాలు కూడా సాగినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అయితే ఈ రోజు రాత్రి అక్కడే బస్ చేశారు. రేపు దాదాపు ఉదయం 10 గంటల ఆ ప్రాంతాల్లో పుట్టపర్తి నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ప్రత్యేక విమానంలో అనేటువంటి విధంగా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రత్యేకంగా ఏదైనా ఎక్కడైనా సందర్శిస్తారా అనేటువంటి విషయాలు ఇంకా అధికారులు కూడా అధికారికంగా ఏది వెల్లడి కానటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం దాదాపుగా 11:30 గంటలకు వస్తానటువంటి విధంగా అయితే ఈ రోజు ఈవినింగ్ దాదాపుగా 6:30-7 గంటల ప్రాంతంలో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేజ్ ఎక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా ఈ రోజు ఇక్కడి నుంచి నైటే అయిపోతారు అనేటువంటి విధంగా కూడా ఉదయం వచ్చినటువంటి సమాచారం. అయితే చాలా ఆలస్యంగా
6:30-7 గంటల ప్రాంతాల్లో రావడంతో రాత్రి ఇక్కడే వెనుజులా అధ్యక్షుల బస్ ఇక్కడ అయితే ఉదయం మళ్ళీ కూడా మరోసారి బాబా యొక్క సమాధిని దర్శించుకొని ఇక్కడ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్తారనేటువంటి విధంగా కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక భారత్ పర్యటనలో భాగంగా పుట్టపర్తికి చేరుకున్నారు వెనిజులా ప్రెసిడెంట్. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబా సమాధి దర్శనానికి వచ్చారు వెనిజులా దేశ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్గేస్. సత్యసాయి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు ట్రస్ట్ ప్రతినిధులు. స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రోడ్డు మార్గాన ప్రత్యేక కాన్వాయ్లో ప్రశాంతి నిలయం చేరుకున్నారు వెనిజులా ప్రెసిడెంట్. బాబా సమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి భజన మందిరంలో కూర్చొని భజన చేశారు వెనిజులా ప్రెసిడెంట్.